హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఇప్పుడు ప్రజెంట్ ఈ వీడియోలో మనకు టీఎస్పీఎస్సీ జనరల్ స్టడీస్లో ఇంపార్టెంట్ అయిన ఒక సబ్జెక్టు జాగ్రఫీ. జాగ్రఫీ మనకు మెయిన్గా వరల్డ్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ, తెలంగాణ జాగ్రఫీ, ఈ జాగ్రఫీ ఉంటుంది. అయితే వరల్డ్ జాగ్రఫీకి వెళ్ళి వచ్చే బిట్స్ చాలా తక్కువ. దానికోసం పెద్దగా టైం అంతా వేస్ట్ చేసుకోకండి. మెయిన్గా మీరు ఫోకస్ చేయాల్సింది ఇండియన్ జాగ్రఫీ, తెలంగాణ జాగ్రఫీ. ఈ జాగ్రఫీ మీరు ఎలా చదువుతారంటే, ఆల్రెడీ మీరు చదివే ఉంటారు. ఇప్పుడు మీరు చేసే రివిజన్ మీకు ఏ విధంగా ఉండాలి? ఫస్ట్ మన జాగ్రఫీలో 12 టాపిక్స్ ఉంటాయి. ఒకటి ఉనికి, నైసర్గిక స్వరూపం. ఇది ఇండియన్ జాగ్రఫీ. ఉనికి, నైసర్గిక స్వరూపం, శీతోష్ణ స్థితి, నదీ వ్యవస్థ, నీటిపారుదల ప్రాజెక్టులు, అడవులు, వ్యవసాయం, మొత్తికలు, ఖనిజాలు, పరిశ్రమలు, రవాణా, జనాభా. సేమ్ టాపిక్స్ తెలంగాణ జాగ్రఫీ ఉంటాయి. సేమ్ టాపిక్స్ అంటే మీరు సేమ్ టైంలో ఇండియన్ జాగ్రఫీ, తెలంగాణ జాగ్రఫీ కలిపి చదువుకోండి. ఇప్పుడు మనకి ఇండియన్ జాగ్రఫీలో ఉనికి, నైసర్గిక స్వరూపము, శీతోష్ణతి, నదీ వ్యవస్థ, ఇది సబ్జెక్టు, ఇది మారదు. ఇదంతా డేటాబేస్ డిపెండ్ ఉంటుంది. ఇదంతా స్టార్ట్స్. ఇదంతా ఫిజికల్ జాగ్రఫీ. కరెక్ట్ చెప్పాలంటే ఉనికి, నైసర్గిక స్వరూపం, శీతోష్ణ స్థితి, నదీ వ్యవస్థ, ఫిజికల్ జాగ్రఫీ. నెక్స్ట్ ప్రాజెక్టులు, అడవులు, వ్యవసాయం, మొత్తికలు, ఖనిజాలు, పరిశ్రమలు, రవాణా, జనాభా. మళ్ళీ ఇందులో వ్యవసాయం, పరిశ్రమలు, జనాభా, వ్యవసాయం, పరిశ్రమలు, జనాభా, ఈ 3 టాపిక్స్ మీరు ఇండియన్ ఎకానమీతో కలిపి లింక్ చేసుకుని చదువుకోండి. వ్యవసాయం, పరిశ్రమలు, జనాభా సేమ్ టాపిక్స్ ఇక్కడ ఉంటాయి. తెలంగాణ జాగ్రఫీలో వ్యవసాయ రంగం, ఖనిజాలు, ఇండస్ట్రీ సెక్టారు, రవాణా సౌకర్యాలు, పర్యాటక రంగం, తెలంగాణ జనాభా. ఈ టాపిక్స్ మనం చదివితే మనకు తెలంగాణ ఎకానమీలో ఉపయోగపడతాయి. ఏది? తెలంగాణ వ్యవసాయ రంగం, ఖనిజ వనరులు, ఇండస్ట్రీ సెక్టార్, ట్రాన్స్పోర్టు, టూరిజం, జనాభా. ఈ టాపిక్స్ మీరు తెలంగాణ ఎకానమీతోని అనుసంధానం చేసుకుని చదువుకోండి. నెక్స్ట్ మళ్ళీ ఇండియన్ జాగ్రఫీ ఉనికి చదివిన తర్వాత ఉనికి, నైసర్గిక స్వరూపము, శీతోష్ణ స్థితి, నదీ వ్యవస్థ, నీటిపారుదల ప్రాజెక్టులు సేమ్ టాపిక్స్ ఇక్కడ తెలంగాణ చదువుకోండి. తెలంగాణ ఉనికి, నైసర్గిక స్వరూపము, శీతోష్ణ స్థితి, నేలలు, నదీ వ్యవస్థ, నీటిపారుదల. ఇండియా టు తెలంగాణ, తెలంగాణ టు ఇండియా, ఇట్లా కలిపి చదువుకుంటే మీకు సేమ్ టైంలో ప్రిపరేషన్ అనేది ఈజీగా అయిపోతుంది. ఇండియా టు తెలంగాణ, తెలంగాణ టు ఇండియా, ఇట్లా పోల్చి చదువుకోండి. మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే, జాగ్రఫీలో మనకు మెయిన్గా మ్యాప్ పాయింటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది నరసింహసాది వర్క్ బుక్. మీరు వితౌట్ అట్లాస్తో జాగ్రఫీ అసలు చదవకండి. అట్లాస్ ముందు పెట్టుకొని జాగ్రఫీ చదవండి. ఈ విధంగా ఇందులో కొన్ని మ్యాప్స్ ఉన్నాయి, అందుకే ఈ బుక్ తీసుకున్నాను. ఇట్లా ఇండియా మ్యాప్, మొత్తం ఇండియా యొక్క ఫిజికల్ మ్యాప్ లొకేషన్ అనేది మీ కళ్ళల్లో కనిపించాలి. మీ కళ్ళు మూసుకుంటే ఇండియా మ్యాప్ అనేది మన కళ్ళల్లో కనిపించాలి. అప్పుడే మనం ఈ ఇండియన్ జాగ్రఫీ బిట్స్ చేయగలం. ఈ విధంగా దీన్ని రాసుకోండి. ఇట్లా మనకు బయట బుక్ స్టాల్లో ఇండియా మ్యాప్స్ తెలంగాణ మ్యాప్స్ ఉంటాయి, అవి తీసుకోండి. ఆ మ్యాప్లో మొత్తం లొకేషన్ రాసుకోండి. ఇది ఇండియా మ్యాపు, నార్త్ అండ్ సౌత్, ఇది ఈస్ట్ వెస్ట్, ఇట్లా అక్కడ ఎక్కపోతున్న రాష్ట్రాల సంఖ్య ఈ విధంగా. తర్వాత భారత ప్రామాణిక రేఖాంశము, పోతున్న రాష్ట్రాల సంఖ్య ఈ విధంగా మొత్తం ఎక్కడికక్కడ ఇట్లా రాసుకోండి. దేశాల సరిహద్దులు, రాష్ట్రాలు,
మనం ఏ దేశంతో ఎక్కువ సరిహద్దు పొడవు ఉంది, ప్లస్ ఏ దేశంతో తక్కువ సరిహద్దు పొడవు ఉంది, ఇట్లా మీరు మొత్తం మ్యాప్ పాయింటింగ్తో రాసుకోండి. ప్లస్ ఇండియా తీరరేఖ పొడవు ఎంత, తూర్పు తీరంలో ఉన్న రాష్ట్రాలు ఏంటి, దక్షిణ తీరంలో ఉన్న రాష్ట్రాలు ఏంటి అనేది మొత్తం ఈ విధంగా మ్యాప్ పాయింట్తో రాసుకోండి. అదే భారతదేశం నైసర్గిక విభజన అంటే నేలలు ఎంతో స్వరూపం ఉన్నాయి. హిమాలయాలు, ఈ ద్వీపకల్ప పీఠభూమి, మైదానాలు, ఈ విధంగా లొకేషన్స్. ఈ భారతదేశ ప్రముఖ సరస్సులు, భారతదేశ వేసవికాలపు జల్లులు, భారతదేశం బంగాళాఖాతపు శాఖ ప్రవేశం, అరేబియా శాఖ ప్రవేశం, ఇవి ఋతుపవనాల చాప్టర్ కిందకి వస్తాయి. హిమాలయ నదులు మొత్తం మ్యాప్ ప్యాడ్తో చదవండి. ఖచ్చితంగా అట్లాస్ రిఫర్ చేయండి. ఈ అట్లాస్ ఇది నైసర్గిక స్వరూపం అంటే ఇది ఫిజికల్ లొకేషన్, ఇది పొలిటికల్ లొకేషన్. నాకు కళ్ళు మూసుకుంటే ఇండియన్ జాగ్రఫీ ఈ మ్యాప్ అనేది కళ్ళలో కనిపించాలి. అప్పుడు ఆన్సర్ చేయడానికి ఈజీగా ఉంటుంది. తర్వాత నెక్స్ట్ తెలంగాణ జాగ్రఫీకి వస్తే, తెలంగాణ జాగ్రఫీలో ఈ తెలంగాణ జాగ్రఫీ టాపిక్స్ మీరు ఆల్రెడీ సబ్జెక్ట్ చదివేసే ఉంటారు. తెలంగాణ జాగ్రఫీ అంటే తెలంగాణ ఉన్న 33 జిల్లాల గురించి నేర్చుకోండి. ఆ జిల్లాల గురించి ఏ విధంగా నేర్చుకుంటారు? కేవలం బుక్లో ఉన్న బట్టి పడితే అవేం గుర్తుండవు. ఈ విధంగా రాసుకోవాలి. ఇప్పుడు ఒకసారి ఇది చూడండి. ఇది పాత ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా. ఒక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ఎన్ని కొత్త జిల్లాలు ఏర్పడ్డాయి? ఒక జిల్లా రాసుకునేటప్పుడు ఆ జిల్లా ప్రత్యేకతలు, ఆ జిల్లాలో జాతరలు, జలపాతాలు, ప్రముఖ వ్యక్తులు, సాగునీటి ప్రాజెక్టులు, దేవాలయాలు, ఇండస్ట్రీస్, ఇంతే. ఇక ఇవి నేర్చుకుంటే జాగ్రఫీ, తెలంగాణ జాగ్రఫీ ఆల్మోస్ట్ ఇంతే ఉంటుంది. ప్లస్ ఒక పాత జిల్లా నుంచి ఎన్ని కొత్త జిల్లాలు డివైడ్ అయినాయి, ఈ విధంగా రాసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే పాత ఆదిలాబాద్ జిల్లా నుంచి ఇప్పుడు ఎన్ని జిల్లాలు ఏర్పడ్డాయి? 1 ఆదిలాబాదు, నిర్మల్, మంచిర్యాల, ఆసిఫాబాద్. ఇక అది నిర్మల్ జిల్లా మ్యాప్ ప్యాంటింగ్. ఒక జిల్లా రాసుకున్నప్పుడు నార్త్, ఈస్ట్, సౌత్, వెస్ట్ ఈ విధంగా రాసుకోండి. ప్రత్యేకతలు, జాతరలు, ప్రముఖ వ్యక్తులు, పుణ్యక్షేత్రాలు, ప్రాజెక్టులు, నివసించే గిరిజన తెగలు ఈ విధంగా రాసుకోండి. ఇది కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా, ఇది మంచిర్యాల జిల్లా. ఇప్పుడు చూడండి, పాత ఆదిలాబాద్ జిల్లా నుంచి ఎన్ని జిల్లాలు ఏర్పడ్డాయి? 1 ఆదిలాబాద్, 2 నిర్మల్, 3 ఆసిఫాబాద్, 4 మంచిర్యాల. అంటే ఈ ఒక్క జిల్లా సమాచారం అంతా 4 జిల్లా డివైడ్ అయినాయి కాబట్టి అంతా ఒకటే ఇక్కడ రాసుకోండి. ఇట్లా ఈ విధంగా మొత్తం 33 జిల్లాలు యొక్క సమాచారం ఒకటే ఇక్కడ ఈ విధంగా రాసుకోండి. అప్పుడు మనం తెలంగాణ జాగ్రఫీ ప్లస్ తెలంగాణ ఎకానమీ కూడా ఇది చాలా యూజ్ఫుల్ ఉంటుంది. నెక్స్ట్ ఒకటి బిడ్ బ్యాంక్. ఇది డాక్టర్ శ్రీహరి కాకర్ల సార్ది జాగ్రఫీ ప్రాక్టీస్ బిడ్ బ్యాంకు. దీనిలో వరల్డ్, ఇండియా, తెలంగాణ ఉంటాయి. ఇండియన్ జాగ్రఫీ 12 టాపిక్స్ బిడ్ బ్యాంకు. ఇది చూడండి, మీ కాంటెంట్ చూడండి. నేను చదవడంలో టైం వేస్ట్ అవుతుంది. 12 సేమ్ టాపిక్స్ మనకు ఉంటాయి.
మనకు ఇండియన్ జాగ్రఫీ ఉన్న 12 టాపిక్స్కు ఈ 12 టాపిక్స్ బిడ్ బ్యాంక్. నెక్స్ట్ వరల్డ్ జాగ్రఫీ, తర్వాత తెలంగాణ జాగ్రఫీ. తెలంగాణ జాగ్రఫీ మనకు దాదాపు 15 టాపిక్స్ ఉంటాయి. సేమ్ టాపిక్స్ ఇక్కడ ఉన్నాయి. మీరు ఖచ్చితంగా తెలంగాణ జాగ్రఫీని తెలంగాణ ఎకానమీతోని కలిపి చదువుకోండి. అట్లా చదువుకోవడం వల్ల అటు తెలంగాణ ఎకానమీలో 2 చాప్టర్లు కంప్లీట్ అవుతాయి, దాంతోపాటు జాగ్రఫీ పార్ట్ కూడా కంప్లీట్ అవుతాయి. సేమ్ ఎట్ ఏ టైంలో. ఓకే, నెక్స్ట్ మీకు ఇంకా విషయం చెప్పాలనుకున్నా. ఓకే, ఈ విధంగా జాగ్రఫీ ఖచ్చితంగా బిట్స్ ప్రాక్టీస్ చేయండి. ఓకే, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అంతా షేర్ చేయండి. ఇంకా చాలా మీకు ఉపయోగపడే చాలా మంచి మంచి యూజ్ఫుల్ కంటెంట్ ఇస్తాను. మీ టైం ఎక్కువ వేస్ట్ చేయను. ఖచ్చితంగా మా ఛానల్ను ఆదరిస్తారని. ఓకే, నెక్స్ట్ వీడియోలో మీకు ఏ సబ్జెక్టు గురించి కావాలనో కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. నేను రాసుకున్న కరెంట్ అఫైర్స్ వీడియో చేయమని అడుగుతున్నారు. ఒక 2-3 డేస్ అది కూడా ప్లాన్ చేస్తా. ఓకే ఫ్రెండ్స్, బాయ్.